కాళేశ్వరం ప్రాజెక్టుపై బట్టకాల్చి మీద వేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఒక్క బ్యారేజ్లో లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తం లోపభూయిష్టమని చూపే ప్రయత్నం చేస్తున్నారని చేశారు. ఇక ప్రభుత్వం కాలువలు కడితే అదనంగా 30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని వెల్లడించారు. తెలంగాణ భవన్లో స్వేదపత్రం విడుదల చేసిన సందర్భంగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రివర్స్ పంపింగ్ ద్వారా 1000 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ చేస్తే ఆయకట్టు మొత్తం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు స్థిరీకరించబడి ఇవాళ టైలెండ్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్లు, మహబూబాబాదు, మా పాలకుర్తి, దయాకర్రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారందరికీ నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బట్టగాల్చి మీదేసేటట్టు ఒక బరాజులో ఏదో అయితే, అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బరాజులో చిన్న నిర్మాణ లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తమే లోపభూయిష్టం అన్నట్టు చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేసినారో అది శుద్ధ తప్పు. నేను అందుకే అంటా ఉన్నా, నూతనంగా 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఆయకట్టు స్థిరీకరణ చేయడంతో పాటు వాళ్ళు గనక ఇప్పుడు కాలువలు కట్టుకుంటే, ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3 ఏళ్లలో కాలువలు కడితే 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరిచ్చి స్థిరీకరించవచ్చు అనే మాట నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ప్రజెంటేషన్ ద్వారా, ఈ నివేదిక ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.